సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు చూసారు. కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ 2 నెలలు రూలింగ్ పరంగా ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు చూసాము. ఈ రాష్ట్రం నరకేత పాలన అనుభవించారు ప్రజలు. ఈ ఒక 2 నెలలు రాష్ట్రం మొత్తం చాలా సుఖ సంతోషంగా ఉన్నారు. విద్యార్థులు కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, పవన్ కళ్యాణ్ గారి పొత్తు, అదేవిధంగా బీజేపీ గారి అండ, నారా లోకేష్ గారి మొత్తం పార్టీని నడిచే విధానం చూసి రాష్ట్రం మొత్తము ఈరోజు ప్రశంసలు కురిపిస్తుంది. అదే కాకుండా యువతల్లో ఎప్పుడు లేని విధంగా జోష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని నింపుతున్నారంటే రానున్న రోజుల్లో మన రాష్ట్ర అభివృద్ధికి గత 20-30 సంవత్సరాలు కూడా రాష్ట్రం ఇంకా వెనుకబడింది. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధిని నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసి చంద్రబాబు నాయకత్వంలో అన్ని మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. సార్ అంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దని అంటున్నారు. ఓకే, అంటే నిరుద్యోగం అనేది వేరే స్టేట్కి వెళ్ళిపోతుంది. గ్రాడ్యుయేషన్ అయినా కూడా బెంగళూరు, హైదరాబాదు, తెలంగాణ, కర్ణాటక వెళ్ళిపోతుంది. మన ఆంధ్రాలోనే పిల్లలు చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం ఉండిద్ది అంటారు ఈ కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇండస్ట్రీస్ రావాలన్నా, ఏదైనా పెట్టుబడి రావాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైనది. అంటే ఎలాంటి గొడవలు, డిస్టర్బెన్స్లు, భయ ఆందోళన ఉండకూడదు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ప్రజల్ని స్వేచ్ఛగా వదిలేసినాడు. ఏ ఇండస్ట్రీస్ వాళ్ళని రావచ్చు, ఏ పెట్టుబడులను తేవచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులకు సంబంధించిన ల్యాండ్ కానీ ప్రభుత్వం నుంచి ఏమేమి సదుపాయాలు కల్పించాలో ఖచ్చితంగా కల్పిస్తాం. అంటే పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వాటాలు అడిగాడు, ప్రతి ఇండస్ట్రీస్ని భయపడిచ్చాడు, కొంచెం లంచాలు తీసుకునేట్లా. చంద్రబాబు నాయుడు అట్లా కాదు, మీరు ఇండస్ట్రీ పెట్టండి, ప్రజలకు, యువతకి మీరు ఉద్యోగాలు కల్పించండి, ఓపెన్ ఫ్యాక్ట్గా ఉంటారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా జాబ్స్ అన్ని ఖచ్చితంగా వస్తుంది. ఇండస్ట్రీకి రాబోతుంది. ఇంకో 2-3 ఇయర్స్లో మొత్తం ఎక్కువ మార్పు ఉండబోతుంది. మీరు చూడండి. అంత ఇప్పుడు చూస్తున్నట్లేదే అండి, అంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఒకటే డైలాగ్ అన్నారు, ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదండి. ఆ కరప్షన్ చేసిన వాళ్ళకి కఠినమైన చర్యలు ఉంటాయంటారా? ఖచ్చితంగా అండి. కరప్షన్ ఎవరు చేసినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ వదలరు. ఎందుకంటే ఒకవేళ ముందు చేసిన వాళ్ళని ఎవరన్నా ఇప్పుడు చేస్తూ ఉంటే టీడీపీలో కూడా కొంతమంది ఒకవేళ చేస్తుంటే కూడా కరెక్షన్ చేసుకుంటారు, కానీ ఇంకా మీదట అట్లా పాల్పడరు. అది మాత్రం ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్.